హాయ్ గైస్, వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను మీ చాణక్య. సో ఈరోజు వరల్డ్ సీనియర్ సిటిజన్స్ డే. మరి దాని సందర్భంగా అయితే మరి సీనియర్ సిటిజన్స్లో వచ్చే డెంటిస్ట్ ప్రాబ్లమ్స్ గురించి కానీ డెంటల్ ప్రాబ్లమ్స్ గురించి ఈరోజు మనతో పాటు డిస్కస్ చేయడానికి అండ్ ఇంటర్వ్యూ చేయడానికి కూడా మనము డాక్టర్ శరత్ బాబు గారి దగ్గరికి కూడా వచ్చేసాం. ఆయన ప్రాస్థెటిక్ డెంటిస్ట్. సో మరి ఆయన్ని అడిగి తెలుసుకుందాం. హాయ్ సార్. హాయ్ చాణక్య. హాయ్ సార్, వెల్కమ్ టు ఐ డ్రీమ్. సో ఐఎమ్ ఏ ప్రాస్థోడాంటిస్ట్. అంటే బేసికల్గా అక్కడి నుంచి స్టార్ట్ చేద్దాము. ప్రాస్థోడాంటిస్ట్ అంటే ఏంటంటే ఎనీథింగ్ ఆర్టిఫిషియల్. ఫర్ ఎగ్జాంపుల్ ప్రాస్థెటిక్ ఐ అంటాము, ప్రాస్థెటిక్ నోస్ అంటాము, ప్రాస్థెటిక్ ఇయర్ అంటాము. హ్యాండ్ అంటే ఏంటంటే ఆర్టిఫిషియల్ థింగ్ అనమాట. సో ప్రాస్థోడాంటిస్ట్ ఏం చేస్తాడంటే ఎనీథింగ్ ఆర్టిఫిషియల్, రైట్ ఫ్రమ్ సింగిల్ టూత్ నుంచి ఒక కంప్లీట్ డెంచర్ నుంచి ఇంప్లాంటేషన్, మిస్సింగ్ టూత్ రిహాబిలిటేషన్, ఫుల్ మౌత్ రిహాబిలిటేషన్. ఫుల్ మౌత్. సో దట్ మీ నోట్లో అంటే మీరు మంచిగా కనిపించడానికి, నవ్వుతూ మంచిగా కనిపించడానికి, మీ పళ్ళు అదనంగా కనపడడానికి, తర్వాత మాట్లాడడానికి, తర్వాత చివింగ్ చేయడానికి, నమిలిని మింగడానికి. సో ఈ ఫంక్షనాలిటీని రిస్టోర్ చేస్తాను అనమాట. బేసికలీ దట్ ఈస్ మై జాబ్. సో ఇందాక మీరు చెప్పినట్టు ఇవాళ వరల్డ్ సీనియర్ సిటిజన్స్ డే. సో వృద్ధుల దినోత్సవం అనుకోవచ్చా? సో వృద్ధుల్లో సాధారణంగా దంత సమస్యలు చాలా ఎక్కువగా కనపడతా ఉంటాయి. సో మనం ఏం చేస్తామంటే వృద్ధుల్లో నెగ్లెక్ట్ కూడా చేస్తాము. సో వాళ్ళు నెగ్లెక్ట్ చేస్తారు, మనం కూడా మన తల్లిదండ్రులు కానీ మన వృద్ధులు మన ఇంట్లో ఎవరు ఉంటారో వాళ్ళకి నెగ్లెక్ట్ చేస్తుంటాం. సో వాళ్ళకి చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మనము చూడండి, సాధారణంగా మన ఫుడ్ కరెక్ట్గా నమిలి తినడం వల్ల మన శరీరానికి కావాల్సినటువంటి న్యూట్రిషన్ దొరుకుతుంది, అంతే కదా. సో నమలడం తినడం అనేది చాలా ఇంపార్టెంట్, నమిలి తినడం అనేది. సో డైజెషన్ ప్రాసెస్ అనేది నోట్లోనే స్టార్ట్ అవుతుంది అనమాట. సో నమిలి తిన్నప్పుడు నోట్లో నుంచి డైజెషన్ కరెక్ట్గా లేదనుకోండి, దానికి సంబంధించిన రిలేటెడ్ ప్రాబ్లమ్స్ అన్నీ కూడా డయాబెటీస్ కానీ, గ్యాస్ట్రోఇంటెస్టినల్ రిలేటెడ్ ఇష్యూస్ కానీ, కార్డియాక్ సంబంధించిన ఇష్యూస్ కానీ, అనేక రకమైన సమస్యలకు కూడా అది కారణమవుతుంది అనమాట. సో కనుక ఏం చేస్తాము అంటే మనము ఎస్పెషల్లీ వృద్ధులకి ఈరోజు మనం ఇచ్చే మెసేజ్ ఏంటంటే, సో ఓరల్ రిహాబిలిటేషన్ అంటే నోట్లో పళ్ళు ఉండడం అనేది చాలా ఇంపార్టెంట్ అని ఒక మెసేజ్, క్లియర్ మెసేజ్ను ఇవ్వదలుచుకుందాం. ఖచ్చితంగా సార్. అండ్ ఏంటంటే వృద్ధుల్లో మెయిన్గా అయితే ఏజ్ పెరిగే కొద్దీ సో కొన్ని ఆర్టిఫిషియల్ టూత్ అంటే పండ్ల సెట్టు అని చిన్నప్పుడు మా అమ్మగారి దగ్గర అట్లా వింటూ ఉంటాం. సో ఇప్పుడు ఆ టెక్నిక్ అనేది ఉందా? దానికంటే అడ్వాన్స్డ్ ఏమన్నా వచ్చిందా? ఎలా ఉంది? సో మంచి క్వశ్చన్. అయితే ఈ కంప్లీట్ డెంచర్ అంటే పళ్ళ సెట్టు, తీసి పెట్టుకునే పళ్ళ సెట్టు, ఈ తీసి పెట్టుకునే పళ్ళ సెట్టు వల్ల చాలా ఇబ్బందులు కూడా ఉన్నాయి. సో ఎలాంటి అంటే ఇప్పుడు మాట్లాడినప్పుడు చేసినప్పుడు కరెక్ట్ సడన్గా తుమ్మినప్పుడు ఆ పళ్ళ సెట్టు నోట్ల నుంచి బయటపడడం. సో ఇలాంటివి మనం రొటీన్గా చూస్తూ ఉంటాం. సో దాని చివింగ్ ఎఫిషియన్సీ కూడా 15 to 30%, అంతకుమించి ఉండదు. ఓకే. అంటే నమ్మడానికి తిన్నప్పుడు, ఎందుకంటే కింద నాలుక ఉంటుంది, నోట్లో సలైవా ఉంటుంది, ఈ నాలుక తోసేస్తూ ఉంటుంది. సో సలైవా వచ్చినప్పుడు ఆ కింది సెట్టు ఫ్లోటింగ్గా ఉంటుంది, పై సెట్టు పడిపోతూ ఉంటుంది యాంటీ గ్రావిటేషనల్ ఫోర్స్కి. ఓకే. సో ఇవన్నీ కూడా చాలా ఇబ్బందికర పరిస్థితుల్లో ఉంటాయి. సో వీటిని ఇప్పుడు మనకు వచ్చినటువంటి లేటెస్ట్ టెక్నాలజీ వల్ల, ఇంప్లాంటేషన్ పద్ధతుల వల్ల, సో మనం ఏం చేస్తున్నామంటే రొటీన్ ఇంప్లాంట్సే కాకుండా ఇప్పుడు ఏంటంటే నోట్లో ఎముక లేకున్నా సరే ఈ జైగోమా, టెరిగాయిడ్ ఇంప్లాంట్స్, ఈ జైగోమా బోన్ ఏదైతే ఉందో చీక్ బోన్ తొందరగా రిజార్వ్ అవ్వదు అనమాట. సో ఈ యొక్క బోన్ని బేస్ చేసుకొని మనము ఇంప్లాంటేషను పెట్టడం వల్ల ఏంటంటే ఇంప్లాంటేషన్ విధానం వల్ల రీహాబిలిటేషన్ చేస్తున్నాం అనమాట. ఓకే. సో వీటి వల్ల మన ఎఫిషియన్సీ 60 to 90% ఇంప్రూవ్ అవుతుంది. ఓకే. చివింగ్ ఎఫిషియన్సీ. సో చివింగ్ ఎఫిషియన్సీ ఇంప్రూవ్ అయినప్పుడు వాళ్ళకి శరీరానికి న్యూట్రిషన్ వస్తుంది. ఓకే. సో వాళ్ళు నో లాంగర్ దే ఓల్డ్ నౌ, అంటే యాక్టివ్గా వాళ్ళు లైఫ్ స్టైల్ లీవ్ చేయడము. సో వాళ్ళ యాక్టివిటీ బాగా ఉండడము, సో వాళ్ళ లైఫ్ చేంజ్ కావడము చూస్తూ ఉంటాం అనమాట. ఓకే సార్. ఇలాంటివి మనం అంటే ఇంతకుముందు ఆ పండ్ల సెట్ నార్మల్గా చూసుకుంటే దాన్ని బయటికి తీసి క్లీన్ చేసుకోవడం అట్లా ఉండేది. సో ఇట్లా మనమైతే ఫిక్స్డ్గా మనం పెట్టినప్పుడు సో దానికి తీసుకోవాల్సిన జాగ్రత్తలు కానీ, సో దాని క్లీనింగ్ ప్రాసెస్ కానీ లేకపోతే ఎలా ఉంటుంది? అది నార్మల్ టూత్ లాగానే ఉంటుందా? కనుక ఇప్పుడు ఒకసారి పళ్ళు ఫిక్స్డ్గా ఉన్నాయనుకోండి, ఇట్ ఈస్ కన్సిడర్డ్ ఇస్ బికమ్స్ పార్ట్ అండ్ పార్సల్ ఆఫ్ యువర్ బాడీ. అంటే మన శరీర భాగం, అంతర్భాగం అయిపోతుంది. ఓకే. అంతర్భాగం అయినప్పుడు ఏంటంటే మన ఏదైతే విధానం, రొటీన్ విధానం ఉంటుందో, రెగ్యులర్ బ్రషింగ్ కానీ క్లీనింగ్ కానీ రొటీన్గానే చేసుకుంటాం అనమాట. ఓకే. సో వాళ్ళు కూడా అదే చెప్తాం, కొంచెం స్పెషల్ కేర్ తీసుకోవాల్సి ఉంటుంది డెఫినెట్గా. ఎందుకంటే ఇంప్లాంటేషన్ ఉంటుంది, ఇంప్లాంట్ ఎముకతో ఇంటిగ్రేట్ అయిపోయి ఉంటుంది. సో కొంచెం స్పెషల్గా కేర్ తీసుకొని బ్రషింగ్ చేసుకోమని చెప్తాం అనమాట. బ్రషింగ్ లేదా ఓరల్ రిన్సింగ్ అంటాం. కొన్ని ప్రత్యేకమైనటువంటి దీనికి వాటర్ ఫ్లాజర్స్ కానీ కొన్ని రకాలటువంటి స్పెషల్ ఎక్విప్మెంట్ కూడా ఉంటుంది అనమాట బ్రషింగ్, క్లీనింగ్ చేసుకోవడానికి.
ఓకే. సో క్లీనింగ్ పైన తప్పకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఓకే. సార్ ఇది ఈ ప్రాసెస్ మీరు చెప్తూ ఉంటే బావుంది. ఏంటంటే మళ్ళీ పాత టైప్‌లో కాకోకుండా ఇప్పుడైతే నీట్‌గా వచ్చేసింది అని. సో ఇట్లాంటి ప్రాసెస్ సో సామాన్యులకు గూడా ధర విషయంలో గానీ, లేకపోతే సో అందుబాటులో ఉండేటట్టే ఉంటుందా? లేకపోతే ఇట్ విల్ బి ఎన్ ఎక్స్‌పెన్సివ్? సో డెంటిస్ట్కి వచ్చేటప్పటికి ఎప్పుడైతే మనము రొటీన్గా ఈ కాస్ట్ విషయం వస్తుంటుంది. యాహ్! సో ఎందుకు అంటుంది మన నెగ్లిజెన్స్ ఎందుకంటే చిన్నగా ఉన్నప్పుడే దాన్ని ట్రీట్మెంట్ చేసుకున్నాం అనుకోండి, ఒక ఫిల్లింగ్తో అయిపోతుంది. ఓకే. తర్వాత నెగ్లెక్ట్ చేస్తే ఒక రూట్ కెనాల్ ట్రీట్మెంట్ అవుతుంది, కొంచెం ఎక్స్పెన్సివ్ అవుతుంది. రూట్ కెనాల్ ట్రీట్మెంట్ నెగ్లెక్ట్ చేస్తే పన్ను తీసేయాల్సి వస్తుంది, ఇంప్లాంటేషన్ చేయాల్సి వస్తుంది. అప్పుడు కూడా నెగ్లెక్ట్ చేసాం, పన్ను పోయింది నెగ్లెక్ట్ చేస్తే మల్టిపుల్ టూత్ తీయాల్సి వస్తుంది. సో మన నెగ్లిజెన్స్ అనేది ఎక్స్పెన్సివ్ అనుకోవాలి. అంటే ఇప్పుడు రొటీన్గా ఇప్పుడు కొంత ఏజ్ వస్తాకే పళ్ళు పోవడం అనేది ఏం ఉండదు. అంటే మీరు చూస్తే ఉంటే విలేజెస్లో చూస్తే సో వాళ్ళు ఒక ఆరోగ్యం సంబంధించినటువంటి ఫుడ్కి సంబంధించినటువంటి ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ తీసుకోవడం వల్ల అంటే మనకి యాక్చువల్గా పళ్ళు పుచ్చిపోవడం ఎందుకు అవుతుంది, దానికి సరైనటువంటి బ్రషింగ్ విధానం పాటించకపోవడము, సరైనటువంటి ఆహారం తీసుకోకపోవడము, హై రిచ్ కార్బోహైడ్రేట్స్ తీసుకోవడము, అంటే ఎక్కువ షుగర్ కాంటెంట్ ఉన్నటువంటి ఆహార పదార్థాలు తీసుకోవడము, అది కార్బోనేటెడ్ డ్రింక్స్ వాడడము, వీటి వల్ల ఏంటంటే ఈ యొక్క పళ్ళు దెబ్బతింటాయి అన్నమాట తొందరగా. సో ఆహార విధానాలను కరెక్ట్గా పాటించడము, కరెక్ట్ బ్రషింగ్ విధానాన్ని పాటించడం వల్ల ఈ వచ్చేటువంటి ఆన్గోయింగ్ సమస్యలను మనం ఫస్టే అరికట్టచ్చు. తర్వాత సమస్యలు వచ్చిన తర్వాత దానికి తగ్గటువంటి ట్రీట్మెంట్ చేసుకోవాల్సిందే. యాహ్! సో ఎంత అడ్వాన్స్ ప్రొసీజర్ వెళ్తే కాస్ట్ కూడా అంత పెరుగుతుంది. కాకపోతే అంటే పేషెంట్కి అందుబాటులోనే ఉంటుంది. బట్ కాస్ట్ డెఫినెట్గా ఇప్పుడు రొటీన్ ఇంప్లాంట్స్ కంటే కూడా ఈ జైగోమాటిక్ కానీ ఇందాక మాట్లాడినటువంటి పిఎస్ఐ పేషెంట్ స్పెసిఫిక్ ఇంప్లాంట్స్ కానీ ఎక్కడైతే అల్లోస్ బోన్ ఉండదు, అంటే రెగ్యులర్ బోన్ ఉండదు, రొటీన్ ఇంప్లాంట్స్ పెట్టలేము. అటువంటి సమయంలో ఇలాంటి అడ్వాన్స్డ్ టెక్నిక్స్తో రీహాబిలిటేట్ అయితే చేస్తాము. కాకపోతే డెఫినెట్గా కొంత ఖర్చు నార్మల్ కంటే కూడా పెరుగుతుంది. ఓకే. ఓ రియలీ థ్యాంక్ యూ సార్. ఏంటంటే ఓల్డ్ ఏజ్లో ఉన్న పీపుల్కి వాళ్ళకు ఏంటంటే ఆ పండ్ల ప్రాబ్లం సర్వసాధారణంగా వస్తుంటుంది అండ్ వాళ్ళకి తీసుకోవాల్సిన జాగ్రత్తలు కానీ చాలా చక్కగా చెప్పేశారు. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.